రాష్ట్ర పద్మశాలి ప్రాంత యువజన సంఘం అధ్యక్షులు అంబటి సీనన్న ఆదేశాల మేరకు ఈరోజు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగినది. ఒక మంత్రిగా ఉండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి ఒక పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఓయూ విద్యార్థి అయినటువంటి ఉన్న కైలాష్ నేతకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవి బాధ్యతలు అప్పగిస్తే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అతనికి ఇయ్యొద్దు, పద్మశాలి ముద్దుబిడ్డ ఉండొద్దు నా యొక్క జిల్లాలో అని చెప్పని అధిష్టానానికి లేఖ రాయడం జరిగినది. గతంలో నన్ను విమర్శలు చేసిండని చెప్పని ఏదో ఆధారాలతోని ఈరోజు వారి ఒక పార్టీ అధినాయకత్వానికి ఈరోజు ఒక లేఖ రాయడం జరిగినది. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి ఇదే పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి నీ పార్టీ ఓళ్ళే ఉన్న కైలాష్ నేత గిట్లా నీ యొక్క ఎంపీగా నిలబడ్డప్పుడు కీలక బాధ్యతలు వహించింది మర్చిపోయావా అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా నీ కుటుంబానికి సంబంధించినటువంటి నీ తమ్ముడు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నీకు గుర్తుందో లేదో కీలకంగా వహించి ఆయన ఎమ్మెల్యే పదవికి 2 పర్యాయాలు త్యాగం చేసి గెలిపించుకున్నటువంటి వ్యక్తి మా పద్మశాలి ముద్దుబిడ్డ ఉన్న కైలాష్ నేత. ఖబర్దార్ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, మీరు ఇలాగే మా పద్మశాలీల మీద వైఖరిగా నీ యొక్క ఆపాజాలాలు చూపెట్టినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ యొక్క కోమిటిరెడ్డి బ్రదర్స్ కి తగిన గుణపాఠం చెప్తారని నేను చెప్పని పద్మశాలి ప్రాంత తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఖబర్దార్ కోమిటిరెడ్డి, వర్ధిల్లాలి పద్మశాలీల ఐక్యత.